ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి శుభవార్తమ్మ, నీ కష్టాలు తీరిపోయే రోజు వచ్చింది. ఈ ఒక్క ఆపద నుండి తప్పుకో చాలు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు అందించినటువంటి సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి నీ యొక్క మనసు, నీ యొక్క ఆలోచన, నీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి నువ్వు నడుచుకునే నడవడిక ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎదుటివారికి చాలా ప్రశాంతకరంగా, ఎదుటివారికి చాలా అనుకూలతగా, ఎదుటివారు ఏ పనైనా కానీ, ఏ మాటైనా కానీ, లేదంటే కనుక ఏ స్వతంత్రమైనా కానీ నీతో తీసుకునే విధంగా ఉంటుంది. అంటే నీ యొక్క ఆలోచన తత్వం చాలా ప్రశాంతకరమైనటువంటి ఆలోచన తత్వం. అందరూ కూడా బాగుండాలి, అందులో నేను ఉండాలి అని చెప్పి అనుకునేటటువంటి మనస్తత్వం ఇది. నీ యొక్క ఆలోచనకు తగ్గట్లుగానే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తారు అనుకుంటే అది ఖచ్చితంగా నీ అవివేకమే అవుతుంది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే తల్లి, ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడున్న ఈ రోజుల్లో అందరూ బాగుండాలి అని చెప్పి ఎవ్వరూ కోరుకోవడం లేదు. ఎవరి స్వార్థాలకు తగ్గట్లుగా, ఎవరి యొక్క ఇష్టాలకు తగ్గట్లుగా, ఎవరి యొక్క ఆలోచనలకు తగ్గట్లుగా వారి యొక్క జీవన శైలిని మార్చుకుంటూ ఎదుటి వారిని చాలా చిన్నతనంగా, చులకనగా, ఇక వారి దగ్గర డబ్బు లేకపోతే వారిని ఇంకా హీనంగా చూస్తూ ఉంటున్నారు. కానీ నువ్వు మాత్రం అందరినీ కూడా సమానంగా చూస్తూ, అందరితో బాగుంటూ, అందరితోటి ప్రేమగా ఉంటూ ఉన్నావు. కానీ ఇంత చేసినా కూడా నీ మీద ఏదో రకంగా మాటల తూటాలను జనాలు పేల్చడం, మాటలతోటి నిన్ను చిత్రహింసలు చేయడం, మాటలతోటి నిన్ను అవమానపరచడం, ఇటువంటివన్నీ కూడా నీ మీద చేస్తూ ఉన్నారు. వాటన్నిటినీ కూడా తట్టుకొని ఎదుర్కొని నిలబడగలిగే శక్తి నీలో ఉంది అని చెప్పి నాకు తెలుసు. కానీ ఎన్ని ఉన్నప్పటికీ కూడాను తల్లి, ఒక అపరిచితుడు నీ యొక్క జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ యొక్క అపరిచితుడు అనే ఒక మాయావి నీ జీవితంలో ఒక విచిత్రాన్ని జరపబోతున్నాడు. ఈ యొక్క విచిత్రం నీ యొక్క జీవితాన్ని పతనం వైపుకు అడుగు పెట్టేలా చేస్తుంది. ఈ యొక్క మాయావి మాటలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఎక్కడా లేని ప్రేమ అంతా కూడా నీ మీద వలకబోస్తున్నట్లుగా, నీకు అంతా మంచే చేస్తున్నట్లుగా, నీకు ఎటువంటి హాని కలగదు అన్నట్లుగా, వారిలో వారి కుటుంబంలో నువ్వు ఒకరివి అన్నట్లుగా వారితోటి నీకు ఎన్నో అవసరాలు వస్తాయి, నీ అవసరాలన్నీ కూడా వారితో ముడిపడి ఉన్నాయి అని చెప్పి ఒక భ్రమలో నిన్ను పడేసి వారి అవసరాలన్నీ కూడా నీతో తీర్చుకునే విధంగా ఇలా అనేక రకాలుగా డబ్బు పరంగా, మనుషుల పరంగా, ఆలోచన పరంగా, అన్నిటి పరంగా కూడా నిన్ను వాడుకునే ప్రయత్నం ఆ మాయావి చేస్తూ ఉన్నారు. తల్లి, ఎప్పుడైనా కానీ నీ యొక్క కుటుంబం, నీ యొక్క ఇల్లు, నీ యొక్క శరీరం నీకు దేవాలయంతో సమానం. ఈ యొక్క దేవాలయంలోకి ఏ చెడు శక్తి అడుగుపెట్టినా కూడా, అడుగు పెట్టడానికి కూడా ధైర్యం చేయగలిగేలా, వెన్నులో వణుకు పుట్టించేలా విధంగా నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క తీరు అనేది ఉండకపోతే అవతలి వారు నిన్ను ఏ విధంగానైనా నీ కుటుంబాన్ని కానీ, నిన్ను కానీ, నీ ఇంటిని కానీ పతనం చెయ్యాలి అని చెప్పి చూస్తారు. కాబట్టి ఈ మాయావి రూపంలో నీ ఇంటికి ఒక ఆపద అనేది కలగబోతుంది. అది మానసికమైనటువంటి కృంగుబాటు అయినా కావచ్చు, డబ్బు పరంగా నష్టపోవడం అయినా కావచ్చు, నలుగురిలో అవమానపరచడం అయినా కావచ్చు. ఇలా అనేక రకాలుగా ఏదో ఒక రూపంలో ఆ మాయావి కుట్రలు పన్ని నీ జీవితంలో అంటే ఏదైతే జరగకూడదు అనుకుంటావో, ఏదైతే నీకు నష్టం లేదు అనుకుంటావో
అలా ఒకటి చెయ్యబోతున్నారన్నమాట. కాబట్టి ముందుగానే నేను నీ యొక్క వెనకే ఉండి నిన్ను నడిపిస్తున్నాను కాబట్టి నా బిడ్డ ఏ ఆపదలో పడకూడదు అన్న ఉద్దేశం నాకు ఉంది కాబట్టి ముందుగా నిన్ను హెచ్చరిస్తున్నాను. నువ్వు ప్రతి నిమిషం బాబా బాబా అని చెప్పి నన్ను తలుచుకుంటూ ఉంటావు కాబట్టి నా బిడ్డ క్షేమం నేను ప్రతి సెకను ఆలోచిస్తాను కాబట్టి నా బిడ్డ ఏ సుడిగుండంలో చిక్కుకోకూడదు అన్న ఉద్దేశంతోటే నీ మేలు కోరి ఒక తండ్రి స్థానంలో ఉండి నేను చెబుతున్నటువంటి మాటలు తల్లి. ఇవి ఎవరు ఎటువంటి వారు, ఎవరు ఏ స్వార్థంగా ఆలోచనాపూరితమైన మాటలతోటి చేష్టలతోటి నీ దగ్గర నీ యొక్క మానసిక స్థితిని ఆడుకుంటూ ఉన్నారో, అలాగే ఎవరు నీ మీద నిందలు మోపుతున్నారో, ఎవరు నీ మీద చాడీలు చెప్తున్నారో, ఎవరు నిన్ను అవసరానికి అడ్డు పెట్టుకుంటున్నారో ప్రతీదీ కూడా నీకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా నువ్వు కాస్తంత మాయమాటలు, కాస్తంత మంచితనం చూపించడంతో వారికి ఎదురువాదన పెట్టుకోకుండా వారి పనులన్నీ సక్రమంగా నడపడం అనేది ఎంతవరకు సరైనదో ఒక్కసారి ఆలోచించుకునే ప్రయత్నం అయితే చెయ్యి తల్లి. ఇదంతా కూడా నేను నీకు ఈరోజు చెప్పడానికి ఒక బలమైన కారణం అనేది ఉంది. రేపటి రోజున ఒక సుడిగుండి వలయంలో నువ్వు చిక్కుకొని ఆ రోజున నేను ఇలా చేసి ఉంటే బాగుండేది అనే ఒక వేదన అనేది నీ మనసులో కలగకూడదు అన్న ఉద్దేశంతో నీకు ఎప్పటికప్పుడు నేను హెచ్చరించి చెబుతున్నటువంటి మాటలు తల్లి. రేపటి రోజున బాబా నాకు చెప్పినా కూడా నేను ఈ విధమైనటువంటి పొరపాటు చేశానే అని చెప్పి నువ్వు తల బాదుకోకూడదు అన్న ఉద్దేశంతో నీకు చెబుతున్నటువంటి మాటలు తల్లి. అందరూ నీలాగా ఆలోచించరు. అందరూ నీకున్నా అంటే నీకు ఉన్నటువంటి మంచితనం అందరూ చూపించరు. నువ్వు ఏదైతే నలుగురు విషయంలో ఆలోచిస్తావో ఆ నలుగురు నీ గురించి అలా ఆలోచించరు. ఎక్కడైనా కానీ ఒకరు కలిసి ఉంటే చూడలేనటువంటి మనుషులు, ఒక కుటుంబం బాగుంటే విడదీయాలి అని చెప్పే చూసే మనుషులు, ఒకరి యొక్క మనసుల్లో స్వార్థాన్ని, ఈర్ష్యను, అసూయను నింపాలి అని చెప్పి చూపించే మనుషులు, ఒకరి యొక్క మనోభావాలతోటి ఆడుకునేటటువంటి మనుషులు నీ చుట్టుపక్కల ఉన్నారు. కాబట్టి ముందుగానే హెచ్చరిస్తున్నాను తల్లి. మళ్ళీ చెబుతున్నాను, చాలా చాలా జాగ్రత్తగా ఉండు. వినకపోతే మాత్రం చాలా వరకు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది అని తెలుసుకో అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.